వా అనేటువంటి బీజాక్షరానికి అధిదేవత పారాయణి అమ్మవారు. వా అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రము శ్లోకము ఇలా చెబుతుంది. వకారం అమృతం బీజం వారుణం రోగనాశనం విషఘ్నం మృత్యునాశం చ చంద్రదైవత్య కారణం. వకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. వాక్యా పారాయణీ దేవి స్ఫాటికా భారుణాంశుకా స్ఫుట పద్మాసనా ధత్తే పద్మద్వయవరాభయాన్. మహీదాస మాతృకా నిఘంటువులో శ్లోకము. వాలీ వామాంశ నిలయో మేధో వారిద వారుణో హృత్కారీ ఉత్కారీ జల సంజ్ఞశ్చ చండీశోపి వః కారకః. మధ్వాచార్య మాతృకా నిఘంటువులో శ్లోకము. మేధా ధియో జలాంతస్థః ఖడ్గీశో హంసవారిదౌ వరుణశ్చ శివో రౌద్రో మృతేశో వార్ణకస్మృతః. మంత్రశాస్త్రాన్ని అనుసరించి వా అనే బీజాక్షరానికి తాత్పర్యము. వకారానికి అమృత బీజము. ఈ వా అనే బీజాక్షరానికి అధిదేవత చంద్రుడు. పౌష్టిక కర్మలకు శక్తి కలిగిస్తూ విషదోష కాలమృత్యువులను పారద్రోలుతూ అమృతతుల్యమైనది ఈ బీజాక్షరము. వకార ధ్యానాన్ని సిద్ధ శృంభర తంత్రము తాత్పర్యంగా ఇలా చెబుతుంది. ఈ వకార దేవతకు పారాయణి అని పేరు. ఈ వకార అధిదేవతకు పారాయణి అని పేరు. ఈ వకార అధిదేవత పారాయణీ దేవికి స్ఫటికమణి వలె మిక్కిలి తెల్లనిదైనటువంటి శరీర కాంతి, ఎర్రని వస్త్రములు, చక్కగా విప్పారిన పద్మము ఆసనము. పారాయణీ దేవికి ఒక ముఖము, 4 చేతులు కలవు. ఈ పారాయణీ దేవి కుడివైపున హస్తములలో క్రింది నుండి పైకి 1 అభయముద్రను, 2 పద్మాన్ని ధరిస్తారు. అమ్మవారి యొక్క ఎడమ చేతుల్లో క్రింది నుంచి పైకి 1 వరదముద్ర, పద్మాన్ని ధరించారు. అమ్మవారు శ్వేతవర్ణంలో ఉంటారు. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము బాలి వాలి, వామాంస నిలయ, మేధ అనగా మాంసము, వారిద వారుణ, హృత్కారి ఉత్కారి, జల, చండీష అనువానిని ఈ వకారము తెలుపుతుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటువులో తాత్పర్యము మేధా ధీ జలాంతస్థ ఖడ్గీష హంస శివ రుద్ర మిత్రేష అనువానిని తెలుపును. ఏకాక్షర నిఘంటువులో వా అనగా సాత్వికుడు, వాయువు, వరుణుడు, మన్మథుడు, వికలార్థము, ఉపమాన అర్థము అని చెప్పారు.